హలో మచా, వెల్కమ్ టు పార్ట్ 21 ఆఫ్ అవర్ జావా డిఎస్ఏ కోర్స్. పార్ట్ 21 దాకా వచ్చావు, కంగ్రాచులేషన్స్ మచ్చా. సో ఈ పార్ట్లో చెప్పినట్టుగానే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం అనమాట. సో పక్కా ఇదే పార్ట్లో మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తున్నాం. అది కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి చిన్న గ్లిమ్స్ ఆన్సర్ ఏ రేంజ్లో ఉందో చూసావా మచ్చా, ఎంత పెద్దగా ఉందో ఆన్సర్. సో అంత పెద్ద ఆన్సర్ ఉన్న లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని నువ్వు నీ ఓన్గా సాల్వ్ చేస్తావు, అది కూడా ఈ వీడియోలో. సో దానికోసం దానికంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ అనమాట, చిన్న చిన్న లాజిక్స్ నీకు వచ్చి అది ఈజీ అవుతుంది. సో చలో, లాస్ట్ వీడియో చూసావు కదా, మనం అంటే 2DRS నేర్చుకున్నాం. 2DRSలో ఇటరేట్ ఎట్లా చేస్తాం అవన్నీ నేర్చుకున్నాం కదా. సో అవే కాన్సెప్ట్స్ కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. దట్ విల్ హెల్ప్ దట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్. అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే తర్వాత దీని మీద మనం ఒక 200-300 లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సింపుల్గా వేసి పడేది ఇది ఒక్కటే కాన్సెప్ట్ తోటి. సో చలో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం మన ప్లే గ్రౌండ్. సో ఒక అరే తీసుకుందాం, 3x3 తీసుకో. సో ఇప్పుడు దీంట్లో ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో ఇప్పుడు డయాగ్నల్ అంటే తెలుసా మచ్చా. సో డయాగ్నల్, నార్మల్ డయాగ్నల్ అంటే జనరల్గా ఇది వస్తుంది 1 5 9 ఉందా, దీన్ని మనం డయాగ్నల్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి, 1 5 9. సో ఈ ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయాలి, అదే మన టాస్క్. ఎట్లా ప్రింట్ చేస్తాం? సో ఇప్పుడు వీడియో ఆపేసి ట్రై చేయమచ్చా. జస్ట్ ఇట్లా ఒక అరే ఆర్ మ్యాట్రిక్స్ని డిక్లేర్ చేసుకొని దాని తర్వాత నువ్వు ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయి. సో ఇక్కడనే వీడియో ఆపే పేపర్ పెన్ పెట్టుకోవాలంటే సో ట్రై చేయి. ఇన్ కేస్ వస్తే కింద కామెంట్ చేయమచ్చా నీ కోడ్. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుంటా. సో ఇప్పుడు చూద్దాం సో డయాగ్నల్ ఎలిమెంట్స్ని ఎట్లా ప్రింట్ చేస్తాం. సో చలో ఫస్ట్ ఏం చేయాలి, మ్యాట్రిక్స్ ఉంటే చెప్పా కదా, పైన కింద ఇండెక్సెస్ రాసేసే. ఓకే, దీన్ని ఎక్స్, ఇవన్నీ వై అనమాట. ఓకే, ఇండెక్సెస్ రాసేస్తాం. దాని తర్వాత ఇంకేం చెప్పా, ఆర్సీని కూడా రాసుకోమన్నా కదా. సో ఆర్ ఎంత, నెంబర్ ఆఫ్ రోస్ 1 row 2 row 3. సి ఎంత, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3. సి వాల్యూ కూడా 3. ఓకే, ఆర్సీ రాసేసినాం, ఆ ఇండిసెస్ రాసేసినాం. ఇప్పుడు మనకి ఏమేం కావాలి, ఓకే ఏమేం కావాలి, ఐ మీన్ ఏమేం ఎలిమెంట్స్ కావాలి అనేది ఆలోచించు. సో ఇప్పుడు మనకి ఏమేం కావాలి, 1 5 9 ఈ 3 కావాలి అంతే కదా. సో ఇప్పుడు మనకి 1 5 9 కావాలి. 1 5 9 కావాలంటే వాటి ఇండిసెస్ రాసుకో. 1కి ఏంటి, లెఫ్ట్ ప్లస్ టాప్ చెప్పాగా. సో లెఫ్ట్ 0 టాప్ 0, 5ది లెఫ్ట్ 1 టాప్ 1, 9ది లెఫ్ట్ 2 టాప్ 2, లెఫ్ట్ 2 టాప్ 2 అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 0 0 1 1 2 2. ఓకే, ఇది ఐ, ఇది జే, ఇది ఐ, ఇది జే, ఇది ఐ, ఇది జే అనమాట. సో ఇప్పుడు మనం ఐజేని 0 0 1 1 2 2 తెప్పగలిగితే అంతే మచ్చా, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయగలుగుతాం. సో ఎట్లా తెప్పిస్తాం, ఇంకేముంది, ఐ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేయి, ఐ లెస్ దెన్ 3 దగ్గర ఆపేసేయి, అయిపోయింది కదా, వచ్చేస్తుంది మనకు అది. సో దీనికి కోడ్ రాసేద్దాం. ఇప్పుడు మన ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఆన్లైన్ జావా కంపైలర్. సో ఓపెన్ చేయండి మచ్చా మీరు కూడా. సో చలో లెట్స్ స్టార్ట్. అయితే ఇప్పుడు మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇంట్ మ్యాట్ ఈక్వల్ టు 1 2 3 3 4 5 6 7 8 ఒక మ్యాట్రిక్స్ తీసేసుకున్నాం మచ్చా. సో ఇప్పుడు దీంట్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఐ మీన్, సో చెప్పాగా ఫస్ట్ ఆర్సీ తీసుకోవాలి. ఓకే, ఇంట్ ఆర్ ఈక్వల్ టు మ్యాట్ డాట్ లెంత్, ఇంట్ సి ఈక్వల్ టు మ్యాట్ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్, ఐ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్, ఇక్కడ ఐ ఆర్ ఎందుకు తీసుకుంటున్నాం, సో మనం ఇప్పటి 3 తీసుకుందాం. నేను ఇంకా ఎప్పటి నీకు అసలు ఆర్ ఎందుకు తీసుకోవాలో కూడా. సో కానీ ఐ వాడినప్పుడల్లా ఆర్ తీసుకుంటాం కదా, సో అందుకు తీసుకో. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ జే రాసి ఇప్పుడు చూద్దాం మచ్చా. ఐ జే లేదు కదా ఇక్కడ, ఐ ఐనే రాద్దాం. ఓకే, రన్ చేసి చూద్దాం మనకు కావాల్సిన ఇండిసెస్ వస్తాయని. మనకు కావాల్సిన ఇండిసెస్ 0 0 1 1 2 2. మనకేమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఓకే ఓకే ఇక్కడ మనం 2DRA డిక్లేర్ చేసినప్పుడు 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి, అసలు మర్చిపోకండి ఇది. సో చలో నాలా వేస్ట్ఫుల్ అవ్వకండి. ఇంకా ఏమున్నాయి, ఇంకా తప్పులు ఉన్నాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సారీ ఐ రాసా కదా, పైథాన్ కాదు ఇది. సో I plus in string plus I.
సో 0,0 1,1 2,2 సో మనకు వచ్చేసింది కదా కావాల్సిన ఇండిసెస్ 0,0 1,1 2,2 సో 0,0 1,1 2,2 వచ్చేసింది. సో ఇక్కడ ఐ బదులు నువ్వు ఏమనాలంటే ఐ బదులు మ్యాట్ ఆఫ్ ఐ అని అంతే. సో ఇప్పుడు మనకు కావాల్సిన డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. లెట్స్ సి. సో 1 4 8 డయాగ్నల్ వచ్చేసినాయి అంతే కదా, ఇదే కదా మనకు కావాల్సింది. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేసినాం 1 4 8 డయాగ్నల్ ఎలిమెంట్స్ ఓకే. ఇక్కడ మనం తీసుకోవడం నేను కరెక్ట్ తీసుకోలే. 1 2 3 తర్వాత మళ్ళీ 4 5 6 7 8 9 7 8 9. సో ఇప్పుడు మన డయాగ్రామ్కి మ్యాచ్ అవుతుంది అనమాట మనం తీసుకునే ఇన్పుట్. సో 1 5 9 వచ్చేసినాయి. 1 5 9 మనకు కావాల్సిన డయాగ్నల్ ప్రింట్ అయిపోయింది. సపోజ్ మన దగ్గర ఇంక ఇట్లుంది అనుకో మన అరే, ఇట్లా ఉండేసి ఇక్కడ ఏం నెంబర్స్ పెడతాం 11 12 13 అనుకో. ఓకే ఇప్పుడు మన దగ్గర ఇట్లాంటి ఒక అరే ఉంది అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఆర్ వాల్యూ 3 అవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ 3. సి ఏమవుతుంది 4 అవుతుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఉంటాయి. సో మనం ఇదే అరేని ఇక్కడ రీక్రియేట్ చేద్దాం. సో 3 11 6 తర్వాత 12 9 తర్వాత 13. ఓకే ఇప్పుడు దీన్ని రన్ చేసినా మళ్ళీ డయాగ్నల్లే ప్రింట్ అవుతాయి. ఎందుకు అంటే ఈ 3 0,0 1,1 2,2 దాకానే వెళ్తున్నాం, బికాస్ లెస్ దెన్ 3 అన్నాం. అక్కడ నెంబర్స్ యూజ్ చేయదు ఎప్పుడు కింద కోడ్లో. సో ఇప్పుడు దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే ఐ లెస్ దెన్ ఆర్ పెడదాం నెంబర్. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఏంటి అంటే 1 5 9 అనమాట. ఇక్కడ డయాగ్నల్ ఈ 13 డయాగ్నల్ కిందికి రాదు. సో ఇన్ కేస్ నీ దగ్గర ఇంకొక అరే ఇట్లుందనుకో, ఇట్లా తీసుకో. ఇప్పుడు దీంట్లో డయాగ్నల్ ఏంటి అంటే మనం దీన్ని అనొచ్చు. ఓకే ఇది మన డయాగ్నల్. స్టార్టింగ్ ఇండెక్స్లో స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా ఒక్కొక్క స్టెప్ కిందికి పోతూ ఉంటాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం కావాలంటే. ఇట్లుంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు డయాగ్నల్ ఏంటి అంటే ఇది మన డయాగ్నల్ అనమాట. సో ఇది ఒక క్లారిటీ ఉంచుకో. సో ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం డయాగ్నల్కి ఐ లెస్ దెన్ ఆర్ రాసుకోవచ్చు. ఓకే అర్థమైంది కదా, మ్యాట్ ఆఫ్ ఐ. ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ దీన్ని రన్ చేస్తే కూడా 1 5 9 కావాలంటే 1 5 9 వచ్చేస్తుంది. సో ఇది క్లారిటీ వచ్చింది కదా మనకి. సో ఇది బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు రివర్స్ డయాగ్నల్ని అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ డయాగ్నల్ని రాయడానికి ట్రై చేయి. ఎట్లా అంటే ఏంటి అసలు అంటే ఏంటో చూద్దాం. సో ఈ క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ డయాగ్నల్ అంటే 11 6 8 అనమాట. సో లాస్ట్లో పైన స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టెప్ కిందికి వస్తూ ఉండు. అదే మన రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. ఓకే సో ఇప్పుడు మన రివర్స్ డయాగ్నల్ కోసం ఇందులో ఏమవుతుంది, రివర్స్ డయాగ్నల్ ఇది ఆర్ ఎల్స్ ఇందులో ఏమవుతుంది ఇది. సో ఇప్పుడు మనం రివర్స్ డయాగ్నల్కి కోడ్ రాద్దాం. ఓకే సో ఫస్ట్ దీన్ని కాపీ కొట్టేద్దాం. 1 2 3 11 4 5 6 7 8 9 12 13 కదా. సో ఇది మన అరే అనమాట. సో ఇప్పుడు వీటి ఇండిసెస్ చూద్దాం ఏమేమి కావాలి మనకని. సో 0 1 2 3 దేనికని ఇవే రాసుకోండి మా చాస్. పైన 0 1 2 3 దాని తర్వాత ఆర్ రాసుకో, దాని తర్వాత సి రాసుకో. ఓకే సి ఇక్కడ 4 ఎందుకంటే 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, ఇది 3 ప్రింట్ కావాలి రివర్స్ డయాగ్నల్. 11 ప్రింట్ అయ్యి 6 ప్రింట్ అయ్యి 8 ప్రింట్ కావాలి. సో దానికోసం ఏం చేస్తాం, ఫస్ట్ 11 యొక్క ఇండెక్స్ ఎంత, లెఫ్ట్ ప్లస్ టాప్ 0,3. తర్వాత 6 యొక్క ఇండెక్స్ లెఫ్ట్ ప్లస్ టాప్ 1,2. తర్వాత 8 యొక్క ఇండెక్స్ లెఫ్ట్ ప్లస్ టాప్ 2,1. సో మనకు కావాల్సిన ఈ 3 ఇప్పుడు ఏమేమి కావాలి, 1,1 1,2 2,1. ఓకే మనకి ఇప్పుడు ఐజే వాల్యూస్ ఇది ఎంత 0 లెఫ్ట్ ప్లస్ 0,3 కదా ఇది 0,3. ఓకే 0,3 1,2 2,1. ఓకే సో ఈ ఇండిసెస్ మనకు కావాలి. ఇది ఐ వాల్యూస్ అనమాట, ఇది జే వాల్యూస్. ఓకే ఇప్పుడు ఐ వాల్యూస్ ఇది అవ్వాలి, జే వాల్యూ ఇది అవ్వాలి. ఎట్లా అవుతాయి, మనం ఏదో ఒకటి చేసి మన ఫర్ లూప్ తోటి ఐ వాల్యూస్ ఐ తెప్పియాలి, జే వాల్యూ ఇది తెప్పియాలి. సో కొంచెం అబ్జర్వ్ చేస్తే నువ్వు ఒకటి గమనించవచ్చు. ఏంటో తెలుసా, ఐ వాల్యూస్ డైరెక్ట్ 0 to 2 ఉన్నాయి. ఓకే సో నువ్వు డైరెక్ట్ ఐ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేసి ఐ లెస్ దెన్ ఆర్ అనేస్తే ఈ వాల్యూస్ వచ్చేస్తాయి 0 1 2. కానీ జే వాల్యూస్ ఐ 0 ఉన్నప్పుడు జే 3 రావాలి, ఐ 1 ఉన్నప్పుడు జే 2 రావాలి, ఐ 2 ఉన్నప్పుడు జే 1 రావాలి. సో నువ్వు అక్కడ రిలేషన్ ఆలోచించాలి, ఏమన్నా రిలేషన్ ఉందా ఐకి జేకి అని. సో నీకు ఒక రిలేషన్ ఒకటి దొరుకుతుంది. ఏంటో తెలుసా, జే ఈక్వల్ టు ఆర్ మైనస్ ఐ. సో ఇప్పుడు జే ఈక్వల్ టు ఆర్ మైనస్ ఐ కాదు, జే ఈక్వల్ టు సి మైనస్ ఐ మైనస్ 1. సో
ఆర్ ఎందుకు తీసుకోవట్లే సి ఎందుకు తీసుకుంటున్నా కూడా చెప్తా. సో ఇప్పుడు ఇక్కడ జే ఈక్వల్ టు సి మైనస్ ఐ మైనస్ 1 చేయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, సి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్. సో సి వాల్యూ 4 ఇనిషియల్గా, 4 మైనస్ ఐ 0 ఉన్నప్పుడు 0నే, -1 చేస్తే 3 వస్తుంది. తర్వాత ఇక్కడ చూద్దాం, ఐ 1 ఉన్నప్పుడు 4 మైనస్ 1 మైనస్ 1 2 వస్తుంది. నెక్స్ట్ ఐ 2 ఉన్నప్పుడు 4 మైనస్ 2 మైనస్ 1 1 వస్తుంది. అయితే అసలు సి మైనస్ ఐ మైనస్ 1 ఎందుకు తీసుకుంటున్నావు, ఆర్ మైనస్ ఐ ఎందుకు తీసుకోవట్లే? ఓకే, ఎందుకు తీసుకోవట్లే అంటే జే అంటే ఏంటి, ఇక్కడ 3 to 1 అనేది స్పెసిఫిక్గా ఏంటి చెప్పు. సో 3 అనేది ఇక్కడ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 వచ్చింది. దాని తర్వాత 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 వచ్చింది కదా జే వాల్యూ. ఇక్కడ 1 ఉంది కాబట్టి జే వాల్యూ 1 వచ్చింది. సో ఇవేంటి నీకు, ఇది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 కదా, ఇవి కాలమ్ నెంబర్స్ కదా. సో ఎప్పుడైనా నువ్వు కాలమ్ బేస్డ్ ఇండిసెస్ తోటి చూస్తున్నట్టయితే అప్పుడు సిని కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా. ఆర్ని పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా, సపోజ్ నేను ఇంకొక లెంత్ పెంచుతా, ఇంకో చూపిస్తా. సో ఇప్పుడు లెంత్ తగ్గిస్తా ఇట్లా, సరే 2 into 2 తీసుకుందాం. సో ఇది తీసుకుందాం మచ్చాస్. ఇప్పుడు ఇది తీసుకొని మనకి ఈ 2 ప్రింట్ కావాలంటే దీని ఏమవుతుంది, 0 1 2 3 0 1 కాబట్టి ఇది ఎంత 0,3, ఇది 1,2 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 0,3 రావాలి మనకి, 1,2 రావాలి. ఇది ఐ, ఇది జే. సి ఆర్ వాల్యూ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. ఓకే 4 ఉన్నాయి. ఇప్పుడు 3 రావాలి, 2 రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ మైనస్ ఐ చేసిన అనుకో ఏమొస్తుంది, ఆర్ ఎంత 2, 2 మైనస్ 0 2 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 3. అయితే ఇది ఎక్కడ డిపెండ్ అవుతుంది, ఈ 3 ఎక్కడి నుంచి వస్తుంది, కాలమ్ నెంబర్ నుంచి వస్తుంది, కాలమ్ ఇండెక్స్ నుంచి వస్తుంది. కాబట్టి కాలమ్ ఇండెక్స్ మైనస్ ఐ మైనస్ 1. -1 ఎందుకు అంటే కాలమ్ బై డిఫాల్ట్ 4 కదా, ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ మనం సి కౌంట్ 4 తీసుకుంటాం, డాట్ లెంత్ అంటే 4 వస్తుంది. సో 4 మైనస్ 1 చేస్తే డైరెక్ట్ 3 దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఐ పెరిగేతా ఉంటే సి మైనస్ ఐ మైనస్ 1 చేస్తూ ఉంటే ఇట్లా ముందరికి తగ్గుకుంటే వస్తుంది అనమాట. సో అందుకే మనం సి మైనస్ ఐ మైనస్ 1 చేస్తున్నాం. ఓకే అర్థమైంది కదా. సో ఇప్పుడు జే వాల్యూ సి మైనస్ ఐ మైనస్ 1, దానికి కోడ్ రాద్దాం. సో ఇదంతా పక్కన పెట్టే. సో ఆర్సీ కూడా మనకు కావాలి. సో ఈ ఫర్ లూపే కదా మనం ఆర్సీ. సో 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఆర్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ ఐ కామా జేని ప్రింట్ చేసి చూద్దాం, ఐ ప్లస్ జే. సో ఇక్కడ చూస్తే 0,3 0,1. సో ఐ కామా జే ప్రింట్ చేస్తే ఏమవుతుంది, లెట్స్ జే లేదు కదా అసలు, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ వచ్చింది, జే లేదు కాబట్టి. సో జే లేదని ఎర్రర్ వచ్చింది. సో మనం ఐ కామా ఐఏ ప్రింట్ చేసి చూద్దాం. సో ఏమవుతుంది, 0 1 2 వస్తుంది. సో 0 0 1 1 2 వచ్చింది. తర్వాత ఇక్కడ ఐ బదులు మనం ఏం ప్రింట్ చేద్దామంటే ఐ జే ఈక్వల్ టు ఏంటి, ఐ మైనస్ సి మైనస్ ఐ మైనస్ 1 కదా. సో ఇది మన జే వాల్యూ. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సి, ఎర్రర్. సో ఎందుకు వచ్చింది అంటే ప్లస్ తర్వాత ఇట్లా పెడితే దానికి అర్థం కాదనమాట. సో పారాంథసిస్లో పెడదాం, రన్ చేసి చూపిద్దాం, ఇప్పుడు చూద్దాం. సో ఇలాగ ఏమైందంటే ఎందుకు రాలే అంటే ఇది ప్లస్ చేయడం వల్ల స్ట్రింగ్ అవుతుంది అనమాట, ఐ ప్లస్ సి. ఇది ఒక మధ్యలో ఒక స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ ప్లస్ సంథింగ్ కూడా ఒక స్ట్రింగ్ లాగా మార్చేస్తుంది. సో లైన్గా లెఫ్ట్ సైడ్ నుంచి అది చేసుకుంటూ వస్తుంది. చేసుకుని వచ్చేటప్పుడు ఇది ప్రెసిడెన్సీ ఆపరేటర్స్ అనమాట. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం, అసలు ప్రెసిడెన్సీ ఆపరేటర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, అంటే ప్రెసిడెన్సీ అంటే ఏంటి, ఈ కన్వర్షన్స్ చేసినప్పుడు ప్రెసిడెన్సీ ఎట్లా వర్క్ చేస్తే అవంతా ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. సో ప్రస్తుతానికైతే స్ట్రింగ్ని సబ్ట్రాక్ట్ చేసేటట్టు సంథింగ్ ట్రై చేస్తున్నాం అని అర్థం చేసుకోండి, అందుకే అది ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు యాపిల్ -1 అంటే ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో అట్లనే ఐ ప్లస్ సి అనే ఒక స్ట్రింగ్ ఐ మైనస్ ఐ అంటున్నావు. సో దానికి ఏం చేయాలో అర్థం కాక ఎర్రర్ ఇచ్చింది. సో ఎప్పుడైనా నువ్వు ఇట్లా సబ్ట్రాక్షన్లు నెంబర్స్ మధ్యలో వేస్తే అండ్ ఇట్లా స్ట్రింగ్ వాడితే మధ్యలో దాని చుట్టూ పారాంథసిస్ పెట్టు. నీకు అంతా కూడా వద్దనుకుంటే ఇంట్ జే ఈక్వల్ టు సి మైనస్ ఐ మైనస్ 1 రాయి, తర్వాత ఇక్కడ జే పెట్టేసాయి, ఇంకా అసలు ఈ లొల్లేం ఉండదు. సో జే పెట్టేద్దాం, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే 0 3 1 2 2 1 వచ్చేసింది. మనకేం కావాలి, 0 3 1 2 2 1. సో కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. ఇంకేముంది, ఇక్కడ డైరెక్ట్ దాని ప్లేస్లో మ్యాట్ ఆఫ్ ఐ జే పెట్టేద్దాం, మ్యాట్ ఆఫ్ ఐ జే రన్ చేసి చూద్దాం. ఓకే, సో మ్యాట్ ఆఫ్ ఐ జే రన్ చేసి చూస్తే మనకు కావాల్సిన రివర్స్ 11 6 8 వచ్చింది. సో 11 6 8 రివర్స్ డయాగ్నల్ కూడా వచ్చేసింది మచ్చా, వేరే లెవెల్ కదా. రివర్స్ డయాగ్నల్ వచ్చింది, కాకపోతే నువ్వు దానికోసం ఒక చిన్న లాజిక్ సి మైనస్ ఐ మైనస్ 1 అనేది కనిపెట్టాల్సి వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు దీనికంటే సింపుల్గా అసలు ఇట్లా ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా ఇంకా సింపుల్గా అయిపోయేటట్టు సాల్వ్ చేద్దామా, రెడీయా? సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ తోటి
నీకు అసలు లాజిక్ అంటే పెద్దగా ఇట్లా ఏం అవసరం లేదు, C-I-1లు మ్యాథ్స్ అస్సలే అవసరం లేదు, డైరెక్ట్ ఇట్లా ప్రింట్ చేయగలుగుతావు, డయాగ్నల్ ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయగలుగుతావు. సో దానికోసం ఏం చేయాలంటే ఫర్ లూప్ బదులు మనం వైల్ లూప్ వాడబోతున్నాం ఇప్పుడు. సో వైల్ లూప్ వాడదాం. సో ఇంతే, మ్యాట్రిక్స్ డిక్లేర్ చేయి, R చేయి, C చేయి. ఫస్ట్ ఏం చేద్దామంటే వైల్ లూప్ తోటి రివర్స్ వచ్చే బదులు ఇట్లా స్ట్రైట్ ది చూద్దాం. ఓకే, అంటే ఈ డయాగ్నల్. సో 158 ఉంది కదా, 158 ఈ 158 కదా, 159. సో ఈ డయాగ్నల్ చూద్దాం. ఓకే, ఈ డయాగ్నల్ని ఎట్లా ప్రింట్ చేస్తామో చూద్దాం. సో ఆ డయాగ్నల్ని ప్రింట్ చేయాలంటే మన ఐజే, సో ఇట్లా ఒకటి గీసేసి సో ఈ 3 ప్రింట్ చేయాలి అంతే కదా. ఈ 3 ప్రింట్ చేయాలంటే దీన్ని 0,0, 0,1,2, 0,1,2,3, దీని ఇండెక్స్ 1,1, దీనిది 2,2. సో ఇవి రావాలి కదా. సో ఫర్ లూప్ తోటి మనం ఇది సింపుల్గా రాసినాం. ఇది వైల్ లూప్ తోటి ఫస్ట్ ఇది చేద్దాం, తర్వాత రివర్స్ చేద్దాం. సో వైల్ లూప్ తోటి ఇది ఎట్లా చేస్తాము అంటే, సో బయట ఇనిషియల్గా ఒక I వాల్యూ 0 తీసుకో, తర్వాత J వాల్యూ ఇనిషియల్గా 0 తీసుకో, తర్వాత వైల్ లూప్ స్టార్ట్ చేసి వైల్ కండిషన్స్ తర్వాత చెప్తా. లోపల ఏమి అంటే system.out.println మ్యాట్ ఆఫ్ ఐజేని ప్రింట్ చేసేసాయి. ఓకే, మ్యాట్ ఆఫ్ ఐజేని ప్రింట్ కొట్టాయి మ్యాట్ ఆఫ్ ఐజేని. సో మ్యాట్ ఆఫ్ ఐజే ప్రింట్ కొట్టిన తర్వాత ఏం చేయంటే I = I+1 చేయి, J = J+1 చేయి. ఇప్పుడు ఏమవుతుంది, I 0, 0 ఉన్నాయి, 1,1 అవుతుంది, దాని తర్వాత +1 మళ్ళీ చేస్తే 2,2 అవుతుంది, 3,3 అవుతుంది. మనకు కూడా అవే కదా కావాల్సింది, అవుతున్నాయి. కానీ వైల్ లూప్ ఎప్పుడు ఆపాలి? సో ఎప్పుడు ఆపాలి వైల్ లూప్ అంటే I వాల్యూకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తుంది దీనికంటే దూరం వెళ్తే. ఇప్పుడు నేను సపోజ్ 3,3 ఉందా, ఇక్కడ లేదు కదా. సో I వాల్యూ 3 అయితే ఆపేసేయాలి. సో <3 వరకు వెళ్ళాలి. సో నార్మల్గా I వాల్యూస్ని మనం R తోటి కంపేర్ చేస్తాం కాబట్టి I <R. అంతేకాకుండా J వాల్యూ ఎక్కడి వరకు వెళ్ళకముందే ఆపాలి అంటే అండ్ J C. సో J అంటే ఇది 0, E1, E2. సో ఇట్లా ముందరికి వెళ్తూ ఉండేది C వరకే వెళ్ళాలి. సో I <R అండ్ J C కండిషన్లో వైల్ లూప్ ఉండి నువ్వు ప్రింట్ చేసేస్తే డయాగ్నల్ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఒకసారి చెక్ చేసి చూద్దాం కావాలంటే. సో ఇనీషియల్గా Iని 0 తీసుకుందాం, Jని 0 తీసుకుందాం, తీసుకొని వైల్ I <R అండ్ J C. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ చేసి చూద్దాం డైరెక్ట్ system.out.println I, J అందాం, దాని తర్వాత Iని ఇంక్రిమెంట్ చేద్దాం, Iని +1 చేద్దాం, Jని +1 చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. I వాల్యూ J వాల్యూస్ ఎర్రర్ వచ్చింది, నాట్ షట్ I ప్లస్ సారీ మచ్ హస్. సో I ప్లస్ స్ట్రింగ్ ప్లస్ సో వచ్చేసింది 0, 0, 1, 1, 2, 2 వచ్చేసింది. మనకు కావాల్సింది కూడా అదే కదా. సో ఇప్పుడు నేను దీని బదులు ఇక్కడ మ్యాట్ ఆఫ్ ఐజే అంటే ఇది ఎన్నిసార్లు నెక్స్ట్ లైన్లో రాద్దాం, system.out.println మ్యాట్ ఆఫ్ I ఆఫ్ J అనేస్తే ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి అంతే కదా. నాతో కలిసి ప్రాక్టీస్ చేయమచ్చా, నువ్వు కూడా నాతో కలిసి చేయి, అప్పుడే ఇది సాల్వ్ చేయగలుగుతాం, కలిసి నెక్స్ట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ కూడా చూడకూడదు చేయగలుగుతాం. సో కావాల్సింది 159. సో 159 అవుట్పుట్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నీకు ఇంకో టాస్క్ ఇస్తున్నా. ఈ టాస్క్ ఏంటంటే రివర్స్లో డయాగ్నల్ని ప్రింట్ చేయి. ఓకే, రివర్స్లో డయాగ్నల్ని ప్రింట్ చేసి చూద్దాం ఎట్లా ప్రింట్ చేస్తావు రివర్స్లో డయాగ్నల్ని. అండ్ సో వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ట్రై చేసి ఉండకపోతే వీడియో ఆపేసి వెళ్ళి ట్రై చేసిరా, అండ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పు రివర్స్లో నేను డయాగ్నల్స్ని ప్రింట్ చేసిన మచ్చా అని. చలో ఇప్పుడు రివర్స్లో డయాగ్నల్స్ని ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. సో మళ్ళీ సేమ్ అరే తీసుకుందాం. సో తెలుసుగా ఇప్పటి నుంచి నీకు ఇట్లాంటి 2D అరే క్వశ్చన్స్ వస్తే అరే తీసుకో డైరెక్ట్గా. తీసుకున్న తర్వాత వాటికి 0, 1, 2, 3 వేసిన తర్వాత R వేసేసాయి, R వాల్యూ 3, C వాల్యూ 4. సో RC రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఏమేమి ఇండిసెస్ కావాలి, ఇట్లా రివర్స్ డయాగ్నల్ వాటి ఇండిసెస్ రాసుకో. దీని ఇండెక్స్ ఎంత 0,3, దీని ఇండెక్స్ ఎంత 1,2, తర్వాత దాని ఇండెక్స్ ఎంత 2,1. సో ఇప్పుడు మనకి ఇది కావాలి అంతే కదా. సో ఇనిషియల్గా 0 ఇది I వాల్యూస్, ఇది J వాల్యూస్, 0, 1, 2 ఇలా ఒక ఫర్ లూప్లో ఒక లాజిక్ చేసేసినాం. ఇప్పుడు వైల్ లూప్ తోటి ఎట్లా చేస్తాం తెలుసా, ఇక్కడ చూస్తే నీకు ఏమనిపిస్తుంది, I ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, J ప్రతిసారి ఒకటి డిక్రిమెంట్ అవుతుంది అంతే కదా. సో I ఇంక్రిమెంట్ అవుతుంది, J డిక్రిమెంట్ అవుతుంది. Iకి లిమిట్స్ ఏంది అంటే I అంటే ఇది కదా, ఇవి ఇట్లా నెంబర్ ఆఫ్ రోస్కి Iకి సంబంధం కాబట్టి I కిందికి వెళ్తూ ఉంటుంది కాబట్టి Iకి లిమిట్ ఏంది, I ఇనిషియల్గా ఏడ స్టార్ట్ కావాలి, 0 దగ్గర స్టార్ట్ కావాలి. ఎక్కడ ఆగిపోవాలి, 3 <3 దగ్గర ఆగిపోవాలి. సో I
ఆర్ దగ్గర ఆగిపోవాలి అండ్ లోపల ప్రతిసారి +1 అవుతుంది కాబట్టి I++. ఇప్పుడు జేకి కండిషన్స్ చూద్దాం. ఓకే, జే ఎక్కడ స్టార్ట్ అయింది 3 అంటే ఏంటి లాస్ట్ కాలమ్ నెంబర్ దగ్గర స్టార్ట్ అయింది, లాస్ట్ కాలమ్ ఇండెక్స్. సో లాస్ట్ కాలమ్ ఇండెక్స్ ఎంత C-1 కదా, లాస్ట్ కాలమ్ ఇండెక్స్ అంతే కదా. సో C4 అయితే లాస్ట్ కాలమ్ ఇండెక్స్ 3 అవుతుంది, C-1. తర్వాత ప్రతిసారి ఏం చేస్తున్నాం 2 అవుతుంది, 1 అవుతుంది, సో డిక్రీజ్ చేస్తున్నాం. సో J-, సో ప్రతిసారి J వాల్యూ ఒకటి తగ్గాలి. ఇవి నార్మల్ కండిషన్స్ చెప్తున్నా, ఫర్ లూప్లో ఇన్ కేస్ నార్మల్ కండిషన్స్ ఇవి. ఓకే, J-. తర్వాత J ఎప్పుడు ఆగిపోవాలి అంటే J వాల్యూ నీకు >0 వచ్చిందాక జరగవచ్చు. ఇన్ కేస్ J వాల్యూ నీకు -1 అట్లా ఏమైనా అయితే ఉంటే ఆ -1 ఇండెక్స్, సో నీకు అక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అట్లా ఎర్రర్ వస్తుంది కదా, నువ్వు అక్కడ దాకా వెళ్ళొద్దు కదా. సో నువ్వు మ్యాక్సిమం నీ లిమిట్స్ ఏంది వెళ్ళడానికి అంటే, నీ మ్యాక్సిమం లిమిట్స్ వచ్చేసి J > 0 నీ మ్యాక్సిమం లిమిట్స్. సో ఇక్కడ నువ్వు J > 0 రాసుకోవచ్చు. ఇది నీ మ్యాక్సిమం లిమిట్. ఆర్ J > -1 రాసుకున్నా, J > 0 అని ఒకటే, అంతే కదా. J > 0 అన్నా, J > -1 అన్న ఒకటే. ఓకే, సో ఆ రెండిట్లో ఏదో కండిషన్స్ రాయొచ్చు. సో ఇది మన కండిషన్స్ అనమాట. సో ఇదే మనం వైల్ లూప్లో పెట్టేద్దాం. సో ఇనిషియల్గా I వాల్యూ ఏంటి 0, సో I వాల్యూ 0. J వాల్యూ ఏంటి C-1, సో J వాల్యూ C-1. తర్వాత వైల్ I<R, I కండిషన్స్ ఏంది I>R. J కండిషన్ J > 0 అంతేగా, J > 0. సో J > 0 ఉన్నంతసేపు ఈ వైల్ లూప్ రన్ చేయమని. తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, జేని డిక్రిమెంట్ చేస్తున్నాం, అంతేగా. ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, జేని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు I, Jని ప్రింట్ చేసి చూద్దాం, మనకు కావాల్సిన I, J వస్తుందేమో. లెట్స్ రన్. సో 0 3 1 2 2 1 వచ్చింది. మనకేం కావాలి 0 3 1 2 2 1, మనకు కావాల్సింది వచ్చేసింది మచ్చా. ఇంకేంటి, దీన్ని రన్ చేసి చూస్తే రన్ చేద్దాం. సో ఇప్పుడు 11 6 8 మనకు కావాల్సింది ప్రింట్ అయిపోయింది. సో ఇదే కదా, ఇదే రివర్సింగ్ ఆర్ రివర్స్లో మనం డయాగ్నల్ని ప్రింట్ చేయొచ్చు. సో మస్తు నేర్చుకున్నాం ఇప్పటికీ, బాగుంది కదా. ఇంకొక టాస్క్ ఇస్తాం మచ్చా నీకు. ఏంటి తెలుసా ఈ టాస్క్, ఈ డయాగ్నల్ నాకు కావాలి. సో ఈ టాస్క్ ఏంటి అంటే, సపోజ్ నీ దగ్గర ఇట్లుందనుకో, మన జనరల్ ఫార్వర్డ్ డయాగ్నల్ ఏంటి, ఇది మన జనరల్ ఫార్వర్డ్ డయాగ్నల్ కదా. ఇప్పుడు అది కాదు, నాకు సెకండ్ ఇండెక్స్లోని డయాగ్నల్ కావాలి. అంటే ఇది కావాలి. ఎట్లా తెప్పిస్తావు ఇప్పుడు నువ్వు, దీనికి కోడ్ రాయాలి ఎట్లా. సో నీకు టైం ఇస్తున్నాం మచ్చా, ఇచ్చే టైం 5 minutes. సో ఇక్కడనే వీడియో పాజ్ చేసి ఒక 5 minutes స్టాప్ వాచ్ పెట్టుకుని ట్రై చేసి రా, పేపర్ పెన్ యూజ్ చేయి అండ్ ఈ డయాగ్రామ్ ఆర్సీ యూజ్ చేయి, ఇండిసెస్ యూజ్ చేయి. తర్వాత నీకు వచ్చేస్తే అండ్ వైల్ లూప్ తోటి చేయాలి. కండిషన్ వచ్చేసి నువ్వు ఇది ఓన్లీ వైల్ లూప్ తోటి సాల్వ్ చేయాలి, ఫర్ లూప్ తోటి సాల్వ్ చేయొద్దు, అదొక కండిషన్. సో నువ్వు వైల్ లూప్ తోటి సాల్వ్ చేసి కింద కామెంట్ చేయమచ్చా ఇన్ కేస్ నీకు ఆన్సర్ వస్తే. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ఆల్రెడీ ట్రై చేస్తారు అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో 0 1 2 3 ఇండిసెస్ రాసుకో. 0 1 2 ఆర్ వాల్యూ నెంబర్ ఆఫ్ రోస్ 3, కాలమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. తర్వాత వాటి ఇండిసెస్ ఏంటి, దీని ఇండెక్స్ 0 1. సో 0 1, తర్వాత దీనిది 1 2, 1 2, తర్వాత దీనిది 2 3. సో 2 3, ఇది I వాల్యూస్, ఇది J వాల్యూస్, అంతే కదా. సో I వాల్యూస్ ఇలాగట్లానే సేమ్ ఉన్నాయి, 0 1 2 అవుతున్నాయి. J వాల్యూస్ మాత్రం సేమ్ అంతే, J వాల్యూస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. 1 అయింది, 2 అయింది, 3 అయింది. కాకపోతే ఏంటి అంటే J వాల్యూస్కి స్టార్టింగ్ పొజిషన్ ఒక్కటి 1 ఉంది, ఇంతకుముందు ఏముండే వేరే 0 ఉండే, 1 ఉంది. సో ఇంతకుముందు కోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ కోడ్ ఇట్లా, సరే ఈ కోడ్ కామెంట్ చేద్దాం. సో ఇంతకుముందు కోడ్ ఏంటి, నార్మల్ కోడ్. ఇప్పుడు I 0 దగ్గర స్టార్ట్ చేసి, J 0 దగ్గర స్టార్ట్ చేసి, వైల్ I ఇలాగ కూడా రాసేస్తున్నాం. సో వైల్ I<R రాసినాం, అండ్ J C రాసి system.out.println mat of IJ, తర్వాత I++ చేసినాం, ఇంకా J++ చేసినాం, అంతే కదా. I++J++. ఇది నార్మల్ డయాగ్నల్ ప్రింట్ చేయడానికి కోడ్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నార్మల్ డయాగ్రామ్ 1 5 9 ప్రింట్ అయిపోతాయి, 1 5 9. ఇప్పుడు ఏంటి, ఈ నార్మల్ డయాగ్నల్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమైంది తెలుసా, 0 0 ఉండే బదులు 0 1 అయింది. J వాల్యూ ఒకటి ఎక్కువ అవుతుంది, స్టార్టింగ్ పొజిషన్ ఒకటి పెంచుతున్నాం. సో నువ్వు Jని 0 దగ్గర ఇనిషియలైజ్ చేసే వాళ్ళు 1 దగ్గర ఇనిషియలైజ్ చేయి, అంతే. ఇప్పుడు రన్ చేసి చూడు, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది మచ్చా 263. క్వశ్చన్లో ఆ సెకండ్ డయాగ్నల్ 263 కావాలంటే ఇక్కడ చూద్దాం ఏది. సో సెకండ్ డయాగ్నల్ ఏంది 2 6 3 13, ఓకే 13. సో 2 6 13 2 6 13 వచ్చేసింది మనకు కావాల్సిన సెకండ్ డయాగ్నల్. సో ఇప్పుడు నీ టాస్క్ ఏంటో తెలుసా, ఈ థర్డ్ డయాగ్నల్ని ప్రింట్ చేయి. అంటే 3 12 ప్రింట్ చేసి చూపి. లెట్స్ సి
312ని ప్రింట్ చేయగలుగుతావా లేదని. సో 2 minutes ట్రై చేయి, 2 minutes ట్రై చేసి ఆన్సర్ తీసుకురా. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారని అనుకుందాం. ఇప్పుడు 312ని ఎట్లా ప్రింట్ చేస్తాం. సో లెట్స్ సి 312 అంటే ఐ వాల్యూస్ 312 ఫస్ట్ ఇండిసెస్ రాద్దాం. 312 కావాలంటే మనకి ఏమేమి కావాలని. సో 312 కావాలంటే 3 యొక్క ఇండెక్స్ 0 to 12 యొక్క ఇండెక్స్ 1,3. సో 0 1 ఇది పెరుగుకుంటూ పోతూనే ఉంది. ఈ స్టార్టింగ్ ఒక్కటి 2 దగ్గర స్టార్ట్ చేసినాం అంతే కదా. సో దీన్ని J1 దగ్గర స్టార్ట్ చేసే వాళ్ళు 2 దగ్గర స్టార్ట్ చేయి అంతే, రన్ చేసేసే. మనకు కావాల్సింది ఏంది 312 వచ్చేసింది. సో ఈ కోడ్ రాసి కోడ్ నేమ్ మనం అసలు జరపట్లేం, జస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ని జరుపుతున్నాం. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే జస్ట్ దాని నెక్స్ట్ రో అండ్ నెక్స్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్కి పోతుంది. సో నువ్వు స్టార్టింగ్ ఒక్కటి చెప్తే అది డయాగ్నల్కి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు నువ్వు 4 దగ్గర స్టార్ట్ చేస్తే ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది, 4 8కి వచ్చేస్తుంది, అట్లా ఎండింగ్ దాకా వెళ్ళిపోతూనే ఉంటుంది 4 and 8. సో కావాలంటే ట్రేస్ చేసి చూద్దాం. దీని ఇండెక్స్ ఏంది 4ది 1,0 కదా. సో 1,0 దగ్గర స్టార్ట్ చేద్దాం. 1,0 దగ్గర స్టార్ట్ చేసి రన్ చేసి చూద్దాం. ఓకే, 1,0 దగ్గర స్టార్ట్ చేసి రన్ చేసి చూస్తే కింద లాస్ట్ దాకా వెళ్ళి 48 ప్రింట్ అవుతుంది. 48 ప్రింట్ అయిపోయింది మచ్చా. సో మస్తు కదా. సో ఇది బాగుంది కదా ఈ వైల్ లూప్. సో దీన్ని మనం చాలా వాడబోతున్నాం. నెక్స్ట్ ఇదే వైల్ లూప్ తోటి, ఇదే ఊప్ తోటి సో ఏం చేద్దామంటే నీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తా. సో చలో నీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఏం చెప్పాలంటే నువ్వు 1 1 1 మిగతా అన్ని 2 3 4 ఏదో అట్లా ఏదో ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 3 1 1 1 ఉన్నాయి. సో ఇక్కడ కూడా మారుద్దాం 1 1 1. ఓకే, డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 1 1 ఉన్నాయి, మిగతా అన్నీ ఏదో ఉన్నాయి. అయితే నువ్వు నాకు ఏం చెప్పాలి అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1 ఉన్నాయా లేదా అని నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయాలి, అది నీ క్వశ్చన్. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉంటే ట్రూ ప్రింట్ చేయి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 లేకపోతే ఫాల్స్ ప్రింట్ చేయి. అది ఇప్పుడు ఇచ్చే టాస్క్. ఇక్కడనే వీడియో ఆపేసి ట్రై చేయి మచ్చా. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉన్నాయా లేదా చెప్పాలి. సో దానికోసం ఏం చేస్తాం, సో ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది కదా. సో ప్రింట్ చేసే బదులు నేను ఏం చేస్తాను అంటే 0,0 దగ్గర స్టార్ట్ చేయాలి. ఒక 0,0 నుంచి డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా ప్రింట్ చేద్దాము అంటే అన్ని 1 ఉన్నాయా లేదా తెలుస్తాయి. ఇప్పుడు ఐజే నేను రన్ చేస్తే డయాగ్నల్ ఎలిమెంట్స్ వస్తాయి, ఉట్టి ప్రింట్ అవుతాయి, 1 1 1 అని ప్రింట్ అవుతాయి. కానీ నేను ట్రూ ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం ఒక బులియన్ ఈజ్ వ్యాలిడో ఏదో ఒకటి తీసుకుంటున్నా. ఈజ్ వ్యాలిడ్ బై డిఫాల్ట్ ట్రూ చేసుకుంటున్నా. తర్వాత ఇందులో సిస్టమ్ డాట్ ఇట్లా చెక్ చేసే బదులు నేనేం చేస్తా, అది కామెంట్ చేసేసిన. ఇఫ్ మ్యాట్ ఆఫ్ ఐ ఆఫ్ జే నాట్ ఈక్వల్ టు 1 అయితే, సో 1 కాకపోతే ఈజ్ వ్యాలిడ్ని నేను ఫాల్స్ వేసేస్తా. ఓకే, ఇక నువ్వు బ్రేక్ చేసేయచ్చు ఈజ్ వ్యాలిడ్ ఫాల్స్ అనేసి, ఏం కాదు. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అరే ప్రింట్ చేయట్లే, సారీ గైస్. సో ఈజ్ వ్యాలిడ్ని ప్రింట్ చేద్దాం. సో వైల్ అయిపోయాక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఈజ్ వ్యాలిడ్. ఓకే, ఈజ్ వ్యాలిడ్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. సో లెట్స్ సి ఏమవుతుందో. ట్రూ అయింది, ఈజ్ వ్యాలిడ్ అంటుంది. సో అన్ని 1లే ఉన్నాయి అనమాట. సపోజ్ ఒక 1 తీసేసి ఇక్కడ 11 పెడదాం. ఇప్పుడు అన్ని 1లు ఉన్నాయి డయాగ్నల్లో, లేవు. సో తప్పు వస్తుంది, ఫాల్స్ వచ్చింది. సో అన్ని 1 లేవు అని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మారుద్దాం. ఏంటి అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమా కాదా అని చెక్ చేయాలి. నీ టాస్క్ ఇప్పుడు ఏంటి అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమా కాదా అని చెక్ చేయాలి. ఓకే, అది ఎట్లా చెక్ చేస్తావు డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమా కాదా అని? ఎట్లా అంటే సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమా కాదని ఎట్లా చెక్ చేస్తావు అంటే ఫస్ట్ నువ్వు చెక్ చేసే ఎలిమెంట్ స్టార్టింగ్ ఇండెక్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకో టెంప్లా. దాని తర్వాత ఇక్కడ చెక్ చేస్తున్నావు కదా, నాట్ ఈక్వల్ టు 1 బదులు నాట్ ఈక్వల్ టు టెంపా అని చెక్ చేయి, అంతే, ఏం లేదు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకో, ఇంట్ టెంప్ ఈక్వల్ టు మ్యాట్ ఆఫ్ ఐజే. సో ఐజే అండ్ ఇక్కడ మ్యాట్ నాట్ ఈక్వల్ టు 1 కాదు టెంప్ అని చెక్ చేయి. ఎందుకంటే స్టార్టింగ్ డయాగ్నల్లో ఇదే అన్ని ప్లేసెస్లో ఇదే ఉండాలి, మ్యాట్ ఆఫ్ ఐజేనే ఉండాలి. అంటే 0,0 మ్యాట్ ఆఫ్ 0,0 ప్రతి దగ్గర ఉండాలి. సో అప్పుడు అది వ్యాలిడ్ అని మనకు చెప్తుంది. రన్ చేసి చూద్దాం కావాలంటే. ఎర్రర్ వచ్చింది, ఇంట్ అరే సెమికోలన్, సారీ. సో దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు ఫాల్స్ వచ్చింది మచ్చా, ఎందుకంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ లేవు. 1 11 ఉంది ఇక్కడ, 1 కదా. సో ఇక్కడ మనం 11 తీసేస్తాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 1,1,1 ఉంటే 3 ఈక్వలే. సో ట్రూ రావాలి. ట్రూ వచ్చింది. కావాలంటే ఇప్పుడు 11, ఇక్కడ కూడా 11 చేద్దాం, ఇక్కడ కూడా 11 చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ కూడా 11 చేద్దాం, ఇక్కడ కూడా 11 చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. సో ట్రూ వచ్చింది. సో అర్థమైంది కదా, డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉంటే ట్రూ, ఫాల్స్ లేకపోతే ఫాల్స్. ఇప్పుడు ఇంకో చిన్న టాస్క్. ఈ చిన్న టాస్క్ ఏంటో తెలుసా, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ చూడు. ఓకే,
ఇది 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 ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయా చూడు. సో ఎట్లా చూస్తావు దానికి దీని స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత, సో 0 1 0 వేసుకుంటే దీని స్టార్టింగ్ ఇండెక్స్ 0,1 అవుతుంది అంతే కదా. సో 2 యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ 0,1. సో ఇనిషియలైజ్ చేయమచ్చా 0,1 దగ్గర, ఇక్కడ 0,0 దగ్గర చేసేవాళ్ళు 0,1 దగ్గర చేయి అంతే. సో ఇప్పుడు 0,1 దగ్గర చేసేసినాం. సో 0,1 దగ్గర చేసినప్పుడు అంతే, ఇంకేం చేంజెస్ చేయడం కూడా అవసరం లేదు. ఇనిషియల్గా టెంప్ అయిపోతుంది 0,1 అంటే 2 అవుతుంది. దాని తర్వాత మ్యాట్ ఆఫ్ i, అంటే ఫస్ట్ 2 ≠ 2 అది చూస్తుంది. దాంతో ఇక్కడ ఉన్న ఇండెక్స్ 2 ≠ 2 కూడా చూస్తుంది. రన్ చేసేద్దాం. అయిపోయింది మా చాస్, ఫాల్స్ వచ్చేసింది. బికాస్ ఇక్కడ ఏమున్నాయి మన దగ్గరికి 2 ఉంది, 6 ఉంది, 11 ఉంది, 13 ఉంది. 2 6 13 ఉండడం వల్ల ఫాల్స్ వచ్చింది. దాన్ని మనం 2 6 2 2 2 చేద్దాం. ఈ డయాగ్నల్ ఇప్పుడు అన్నీ సేమ్ ఉన్నాయి, ఇప్పుడు ట్రూ వచ్చేస్తుంది. సో ఇదే కోడ్ నువ్వు ఇట్లా చెక్ చేయాలన్నా కూడా ట్రూ వచ్చేసింది. దాని తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే ఈ డయాగ్నల్ చెక్ చేయమచ్చా. ఈ డయాగ్నల్ అన్నీ సేమ్ ఉన్నాయా లేదా అని ఎట్లా చెక్ చేస్తావు, ఫస్ట్ దీని ఇండెక్స్ కావాలి నీకు, దీని 0, సో సారీ దీని 1, సో దీని ఇండెక్స్ ఎంత 1,0. సో స్టార్ట్ చేసేటప్పుడు 0,1 ప్లేస్లో 1,0 దగ్గర స్టార్ట్ చేయి అంతే, నువ్వు ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే వ్యాలిడా కదా మనకు తెలిసిపోతుంది. ఓకే లెట్స్ సీ. ఫాల్స్ వచ్చింది ఎందుకంటే మనకి ఏమున్నాయి అక్కడ 4, ఒకసారి ఇది గీసి చూపిస్తా. సో మీకు 4,8 ఉన్నాయి కాబట్టి ఒకసారి అది డయాగ్రామ్ గీస్తా, సో క్లారిటీ వస్తుంది. సో 11 11 2 3 11 4 11 2 12 4 11 2 12 7 8 11 2 7 8 11 2. ఓకే ఇదన్నమాట. సో మనం ఈ ఈ ఈ డయాగ్నల్ ఉన్నది చూస్తున్నాం కదా. సో ఆ డయాగ్నల్ ఏముంది 4 8 ఉంది. సో ఆ డయాగ్నల్ ఉండేది మనం చూస్తున్నాం 4 8. సో ఇప్పుడు ఆ 4 8 కోసం స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత, దీని ఇండెక్స్ ఎంత, దీని ఇండెక్స్ ఇది 0 1 వేసుకో, ఇది కూడా 0 1 వేసుకో, దీని ఇండెక్స్ 1,0 అవుతుంది అంతే కదా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, 1,0 దగ్గర స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి మొత్తం అన్ని చూస్తాం, చెక్ చేస్తాం. ఇప్పుడు 4 8 ఎట్లా ≠ కాబట్టి ఫాల్సే వస్తుంది. సో 4 8కి చూస్తే మనం మారుద్దాం. ఇప్పుడు 4 8 బదులు ఇలా కూడా 4 పెడదాం. ఇప్పుడు 4,4 ఆ డయాగ్నల్ మొత్తం ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ రిటర్న్ చేసేసింది అనమాట. వేరే కదా ఇది కూడా బాగుంది, చాలా నేర్చుకున్నాం. ఇంకెందుకు ఇక మనం లీడ్ కోడ్లో ఆపేదే ఎవ్వరు లేదు. పీడిఎఫ్ ఓపెన్ చేయి. పీడిఎఫ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసు కదా. పీడిఎఫ్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది, టోపోలాజీ మ్యాట్రిక్స్. ఈ ప్రాబ్లం చేసినాక నీకు వేరే లెవెల్ కిక్ వస్తుంది మావా, చూడు అసలు పక్కా. నువ్వే ఇప్పుడే వెళ్ళి వీడియో ఇక్కడనే ఆపేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయమచ్చా, నీకు వస్తుంది 99.9% నువ్వు ఇది సాల్వ్ చేయగలుగుతావు. సారీ సొల్యూషన్ చూడకండి. సో మొత్తం తీసేస్తా, సొల్యూషన్ చూడకు, ఇన్ కేస్ చూసినా మర్చిపో. సో ఓకేగా వెళ్ళి ట్రై చేయమచ్చా ఈ టోపోలాజీ మ్యాట్రిక్స్ ఎట్లా సాల్వ్ చేస్తావు, వెళ్ళి ట్రై చేసి సాల్వ్ చేసి చూపి. ఓకే వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారని అనుకుందాం. రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, నేర్చుకుంటున్నాం. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. కింద కామెంట్ చేయమచ్చా. బట్ ఇన్ కేస్ నీకు వస్తే అండ్ ఇన్ కేస్ నీకు అది వచ్చినందుకు హ్యాపీనెస్ వస్తే మాత్రం కామెంట్ చేయి. నీకు ఎట్లా అనిపించింది నా ఎక్స్ప్లెనేషన్ వల్ల నువ్వు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నావు ఫ్యూచర్లో ఫుల్ ఈజీగా. సో వెళ్ళి కామెంట్ చేసి చెప్పమచ్చా అర్థమైందని. సో అప్పుడే నాకు తెలుస్తుంది నీకు అర్థమవుతుంది నేను చెప్పేది అని. సో చలో టోపోలాజీ మ్యాట్రిక్స్. ఈ టోపోలాజీ మ్యాట్రిక్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం. సో క్వశ్చన్ చదివేయండి. ఆల్రెడీ మీరు 20 minutes ట్రై చేశారని అనుకుంటున్నా. ట్రై చేశాకనే సొల్యూషన్ చూడండి, లేకపోతే చూడకండి. సో గివెన్ మన దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, మనం టోపోలాజీ మ్యాట్రిక్స్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి. టోపోలాజీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో ఏ మ్యాట్రిక్స్ ఈస్ టోపోలిక్ ఇఫ్ ఎవ్రీ డయాగ్నల్ ఫ్రమ్ టాప్ లెఫ్ట్ టు బాటమ్ రైట్ హ్యాస్ సేమ్ ఎలిమెంట్స్. అంటే వాడు ఏమంటుండంటే ప్రతి డయాగ్నల్, ఈ డయాగ్నల్ చూస్తే ఈ డయాగ్నల్, తర్వాత ఇక్కడ ఇది ఒక డయాగ్నల్, తర్వాత ఈ డయాగ్నల్, తర్వాత ఈ డయాగ్నల్, అన్ని డయాగ్నల్స్లో ఆ డయాగ్నల్స్లో అన్ని సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ చూస్తే 1 1 1 ఈ డయాగ్నల్ మొత్తం సేమ్ ఉన్నాయి. ఇంకో డయాగ్నల్ 2 2 2 సేమ్ ఉన్నాయి, 3 3 సేమ్ ఉన్నాయి, 4 సేమ్ ఉన్నాయి, 5 5 సేమ్ ఉన్నాయి, 9 సేమ్ ఉన్నాయి మచ్చా. సో మస్తు కదా, సేమ్ ఉన్నాయి. అందుకే ఇక్కడ వాడు ట్రూ రిటర్న్ చేసిండు అంతే. కింద ఇంకో క్వశ్చన్లో చూస్తే ఈ డయాగ్నల్ 1 2 తప్పున్నాయి, సో ఫాల్స్ రిటర్న్ చేసింది ఇంతే. సో అన్నీ సేమ్ ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, మనము స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తే చాలు, అదే వెళ్ళేసి క్యాలిక్యులేట్ చేసేసి వ్యాలిడ్ ఉందా కాదా అని చెప్తుంది కదా. సో దాన్ని మనం ఒక ఫంక్షన్ లాగా రాసుకుందాం, ఈజ్ వ్యాలిడ్ అని. ఓకే పబ్లిక్ బూలియన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ పేరు ఏదో ఒకటి వ్యాలిడ్ ఫంక్షన్ అందాం. సో వ్యాలిడ్ ఫన్ అంటున్నా. ఓకే దాంట్లో ఇప్పుడు నాకు ఏమేమి కావాలి, ఒక మ్యాట్రిక్స్ కావాలి. మీరు ఆల్రెడీ
ఇంతకుముందు వీడియోస్లో ఫంక్షన్స్ గురించి చూస్తాం, మీకు ఆల్రెడీ పారామీటర్స్ ఈ ఫంక్షన్స్ అన్నీ తెలుసు. ఇన్ కేస్ చూడకపోతే వెళ్ళి చూసేసి రండి, సో అప్పుడే క్లారిటీ ఉంటుంది అంతే. అండ్ స్టార్టింగ్ పొజిషన్ కావాలిగా మనకి, సో స్టార్టింగ్ ఇంట్ వై కమా ఇంట్ ఎక్స్ అందాం. సో ఈ వై కమా ఎక్స్ ఏంటి అంటే స్టార్టింగ్ పొజిషన్స్ అనమాట. సో ఇంట్ వై ఇంట్ ఎక్స్, స్టార్టింగ్ ఐ ఎంత స్టార్టింగ్ జే ఎంత అని చెప్తాయి ఈ వైఎక్స్లో. ఓకే అంతే. తర్వాత తెలుసుగా మన కోడ్లో ఇప్పుడే రాసినాం కోడ్ ఇంట్ ఆర్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ డాట్ లెంత్ ఇంట్ సి ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్. సో ఇట్లా మనం ఆర్సీ తీసుకున్నాం. దాని తర్వాత ఐ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఐ వాల్యూ వైకి ఇనిషియలైజ్ చేయి, జే వాల్యూ ఎక్స్కి ఇనిషియలైజ్. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం మన ఐజే. ఓకే దాని తర్వాత వైల్ లూప్ స్టార్ట్ చేయి. ఐ ఎక్కడ దాకా వెళ్ళాలి, ఐ లెస్ దెన్ ఆర్ దాకా వెళ్ళాలి, అండ్ జే లెస్ దెన్ సి దాకా వెళ్ళాలి, అంతే కదా. తర్వాత ఈ రెండు ట్రూ అయితేనే వైల్ లూప్ నడుస్తుంది, లేకపోతే నడవదు అనమాట. బయట అసలు అది వ్యాలిడా లేదా చూసుకోవాలి కదా. సో దానికోసం ఇంట్ ఈజ్ టెంప్ని తీసుకుందాం ఫస్ట్. ఇంట్ టెంప్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ కమా జేని పెడదాం. దాని తర్వాత బులియన్ కూడా కావాలి మనకి, అది వ్యాలిడా కాదని ఇదంతా ఆల్రెడీ ఇప్పుడే రాసిన కూడా మచ్చా. సో ಇಲ್ಲಿ బులియన్ వ్యాలిడ్ ఈక్వల్ టు ట్రూ, ఐ లెస్ దెన్ ఆర్ అండ్ జే లెస్ దెన్ సి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ లెస్ దెన్ ఆర్ అండ్ జే లెస్ దెన్ సి కాబట్టి మనం ఇక్కడ ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే నాట్ ఈక్వల్ టు టెంప్ అయితే వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ రాసుకోవచ్చు. దాని తర్వాత వైల్ అయిపోయింది. సో వైల్ అయిపోయాక రిటర్న్ వ్యాలిడ్ చేసేద్దాం. సో ఈ ఫంక్షన్ నుంచి మనం వ్యాలిడ్ని రిటర్న్ చేస్తున్నాం. అంటే మనం రెండు వేరియబుల్స్ ఇస్తున్నాం వైఎక్స్ అని, అది స్టార్టింగ్ ఇండిసెస్ ఇస్తే అది వ్యాలిడా కాదా అంటే ఆ ఇండెక్స్లో స్టార్ట్ అయ్యే డయాగ్నల్ వ్యాలిడా కాదా అని ఈ ఫంక్షన్ మనకి ఇస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనం దగ్గరుండే టాస్క్ ఏంటో తెలుసా, ఈ స్టార్టింగ్ ఇండిసెస్ ఏంటి ఇక్కడ, ఇది స్టార్టింగ్ ఇండెక్స్ 0,0, ఇది 0,1, 0,2, 0,3, ఇంకా ఇది కూడా ఉంది, ఇంకా 1,1, 1,2. సో ఈ స్టార్టింగ్ ఇండిసెస్ మనం పాస్ చేయాలి ఫంక్షన్కి. సో దానికోసం ఏంటి, ఫస్ట్ మనం ఈ స్టార్టింగ్ ఇండిసెస్ని ఎట్లా తెప్పిస్తామో చూద్దాం. సో మన ప్లే గ్రౌండ్కి వెళ్దాం. సో ఇది మన అరే అనుకో. సో ఇది కదా 4, 3 into 4. ఓకే సో ఇప్పుడు మనకి 0, 1, 2, 3, 0, 1, 2. ఓకే ఈ డయాగ్నల్ కోసం ఈ ఇండెక్స్ కావాలి మనకి. ఈ ఇండెక్స్ ఏంటి 0,0. తర్వాత ఈ డయాగ్నల్ కోసం ఈ ఇండెక్స్ కావాలి ఏంటి 0,1. తర్వాత ఈ డయాగ్నల్ కోసం ఈ ఇండెక్స్ కావాలి 0,2. తర్వాత ఈ డయాగ్నల్ కోసం ఒకటే ఉందనుకో, అసలు అవసరం కూడా చెక్ చేయడం, బట్ యా ఫైన్. సో దానికి 0,3 కావాలి, సో 0,2. తర్వాత ఈ డయాగ్నల్ కోసం ఏం కావాలి మనకి ఇండెక్స్ 1,0, 1,0. సో ఈ డయాగ్నల్ కోసం 2,0, సో 2,0. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఇవన్నీ ప్రింట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఇది సపరేట్గా ప్రింట్ చేద్దాం ఫస్ట్, ఇది సపరేట్ ప్రింట్ చేద్దాం, ఇది సపరేట్ ప్రింట్ చేద్దాం. ఓకే అట్లయితే మనకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూసి అన్ని 0లే ఉన్నాయి, 0, 1, 2, 3 ఉన్నాయి. ఇది దీని ముందు వీడియోలోనే సాల్వ్ చేసినాం కదా, ఫస్ట్ రోని ఎట్లా ప్రింట్ చేస్తాం దీని ముందు వీడియోలోనే చూసాం. సో అట్లా ఫస్ట్ రోని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మన ఆన్లైన్ కంపారిటర్లో ఫస్ట్ ప్రింట్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ ఇదంతా ఉందా తీసేద్దాం. సో ఇదంతా తీసేసి ఫస్ట్ రోని ఎట్లా ప్రింట్ చేస్తాం, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్, ఐ ప్లస్ ప్లస్ అనేసి లోపల నేను ఐ 0, ఐ అనేస్తే సారీ ఫస్ట్ రో కదా అది. సో ఫస్ట్ రో అంటే ఇక్కడ జేని తీసుకో, జే ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ సి, జే ప్లస్ ప్లస్ తీసుకొని లోపల మ్యాట్ ఆఫ్ 0, జే అన్నా అనుకో, ఫస్ట్ రో ప్రింట్ అయిపోతుంది. మనకి ఇది తెలుసు ఆల్రెడీ, అంతే కదా. సో ఫస్ట్ రో ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ కాలం అంటే ఇది ఫస్ట్ కాలం 1, 0, 2, 0 అది ఎట్లా ప్రింట్ చేస్తాం ఇది కూడా ముందే చూసాం. సో 1, 0 బదులు ఇండెక్స్ మనం ఏం చేసినాం 0, 0, 1, 0, 2, 0. సో ఫస్ట్ అదే చూద్దాం. సో అది ఎట్లా ప్రింట్ చేస్తాం, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఈ ముందు వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది, ఒకసారి మళ్ళీ నీకు రివైజ్ కావాలంటే చూసుకోవాలి, నో ప్రాబ్లం. సో మ్యాట్ ఆఫ్ ఐ ఆఫ్ 0 అంటే ఫస్ట్ కాలం కూడా ప్రింట్ అయిపోతుంది, ఇది మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ మనకి 0, 0 అవసరం లేదు అనమాట, ఇక్కడ కవర్ చేసేస్తున్నాం కాబట్టి 0 బదులు ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ చేద్దాం అంతే. ఇప్పుడు ఈ రెండు కాపీ చేసి లీడ్ కోడ్లో పేస్ట్ చేద్దాం. ఓకే CTRL-C కాపీ మన లీడ్ కోడ్లో పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఒక బులియన్ ఆన్సర్ తీసుకుందాం. ఓకే బులియన్ ఆన్సర్ బై డిఫాల్ట్ నేను ట్రూ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఏంటి అంటే ఫంక్షన్లకి నేను మ్యాట్రిక్స్తో పాటు స్టార్టింగ్ ఇండెక్స్ పంపిస్తే ఆ డయాగ్నల్ మొత్తం సేమ్ ఉందా లేదా చెప్తుంది. సో మనకు ఒక్క డయాగ్నల్ సేమ్ ఉండకపోయినా ఫాల్స్ చేసేసేయాలి, అంతే కదా. సో దానికోసం ఏం చేద్దాం తెలుసా మనం,
సో ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇంట్ ఒక వేరియబుల్ ఏదో ఒకటి టెంపో సంథింగ్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ని కాల్ చేసి అల్లకి ఏమేమి పాస్ చేయాలి, మ్యాట్రిక్స్ కామా స్టార్టింగ్ పొజిషన్స్ పాస్ చేయాలి YX. సో స్టార్టింగ్ పొజిషన్స్ ఏంది 0J. సో 0, J స్టార్టింగ్ పొజిషన్స్ పాస్ చేసిన. సో తర్వాత ఇందులో కూడా పాస్ చేద్దాం స్టార్టింగ్ పొజిషన్స్ ఏంది ఇంట్ టెంప్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఫన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కామా 0 I,0 కదా, ఇక్కడ I,0 ఉంది కదా, I,0ని స్టార్టింగ్ కాలమ్ స్టార్టింగ్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు మనకి వేరియబుల్స్లలో టెంప్ వేరియబుల్స్లలో ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటాయి. ట్రూ అంటే అది సేమ్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇఫ్ టెంప్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే, అంటే అది ఫాల్స్ అయితే, ఆ డయాగ్నల్లో సేమ్ లేకపోతే ఆన్సర్ ఈక్వల్ టు ఫాల్స్ చేసేసేయడమే, అంతే, ఆన్సర్ ఫాల్స్ చేయి. సో ఇక్కడ కూడా అదే చేయి. ఇఫ్ టెంప్ అని రాయొచ్చు, లేకపోతే ఇఫ్ టెంప్ ఈక్వల్ టు ఫాల్స్ అన్న, ఇఫ్ నాట్ టెంప్ అన్న ఒకటే. ఓకే, ఇఫ్ నాట్ టెంప్ అయితే ఆన్సర్ ఈక్వల్ టు ఫాల్స్. ఇక్కడ బ్రేక్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ బ్రేక్ రాసినా ఏం కాదు. సో ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. తర్వాత ఈ 2 ఫర్ లూప్లు అయిపోయాక ఇంకేముంది ఆన్సర్ని రిటర్న్ చేయడమే మచ్చా. రిటర్న్ ఆన్స్ అనేసాయి. సో రిటర్న్ ఆన్స్ అని దీన్ని రన్ చేసేసాయి, అయిపోయింది. ఇంకా మన సొల్యూషన్ వచ్చేస్తుంది. సో J less than C లేదంట. సో ఇందులో మనం RC తీసుకోలేదు. సో ఇంట్ మ్యాట్రిక్స్ అనిపిస్తే RC తీసుకోమచ్చా. సో మ్యాట్రిక్స్ ఆఫ్ డాట్ లెంత్ ఇంట్ C ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇజ్జత్ తీయక్, ఇప్పుడన్నా రన్గా లెట్స్ సి. తీసేసింది మచ్చా, అయినా లైట్లే. సో ఇన్కంపాటబుల్ టైప్స్ అంట. బులియన్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. ఎందుకు? సారీ, ఇదేం రిటర్న్ చేస్తుంది మచాస్? ఒక బులియన్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. వ్యాలిడ్ అనేది ఒక బులియన్ డేటా టైప్. నేను దాన్ని ఎందులో తెచ్చుకుంటున్నా? ఇంట్లోకి తెచ్చుకుంటున్నా. బులియన్లకు తెచ్చుకోవాలి. బులియన్ నాలాగా అవ్వగానే మచాస్, బాగుపడండి మీరన్నా. సో బులియన్ అని టైప్ చేసి రన్ చేసేసే, వచ్చేస్తుంది మనకు కావాల్సిన అవుట్పుట్. లెట్స్ సి. టైం లిమిట్ ఎక్సీడ్ అయిపోయింది. మనం ఏదో చాలా దరిద్రమైన తప్పు చేస్తున్నాం కాబట్టి టైం లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో ఎందుకు ఎక్సీడ్ అయిందో మనం చూద్దాం. టైం లిమిట్ ఎక్సీడ్ ఎందుకు అయిందంటే ఈ వైల్ లూప్లో అసలు మనం ఐని పెంచుతున్నాం, ఎప్పుడు IJని పెంచట్లేం మచ్చా. సో ఇది ఇన్ఫినిటీ ఇది రన్ అయితేనే ఉంటుంది వైల్ లూప్ అనమాట. ఎందుకంటే మనం అసలు I++J++ చేయట్లే. అంతే ఉంటుంది. YX దగ్గర స్టార్ట్ అయిందంటే అక్కడనే ఉండి వైల్ లూప్ రన్ అయితేనే ఉంటుంది. I వాల్యూ పెరగట్లే, J వాల్యూ పెరగట్లే. చూసారా ఎన్ని తప్పులు చేస్తున్నాను. ఇన్కేస్ నేనే కన్నింగ్ విఘ్నేష్ అయితే మీకోసమే ఇది నేను చెప్తున్నా. సో లైక్ మీరు కనిపెడతారా డౌట్స్ నా క్లాస్లో? మా టీచర్స్ ఇంత చెప్తున్నా తెలుసా. ఇన్కేస్ ఎప్పుడైనా క్లాస్లో మ్యాథ్స్ టీచర్ మెయిన్గా ఏమన్నా ఇట్లా మిస్ చేస్తే అంతే అయిపోయినాక మీరు కనిపెడతారో లేరో, మీరు అటెన్షన్ స్పాన్ ఎట్లుందో తెలుసుకోవడం కోసం నేను ఆ ఎర్రర్స్ కావాలని చేసిన. మీరు ఎవ్వరు కనిపెట్టట్లే అంటే ఎవ్వరు వినట్లే అని చెప్తుండే. బట్ యా, నేను నిజాయితీగా ఒప్పేసుకుంటున్నా. మీకు చెప్పే ఫాస్ట్నెస్లో నేను అది రాయలే. సో ఫైన్. సో ఇదన్నమాట సంగతి. ఇప్పుడు రన్ చేసి చూసినాం కదా, పాస్ అయిపోయినాయి. ఇప్పుడు ఈసారి కొంచెం ఇజ్జత్ కాపాడింది. తర్వాత సబ్మిట్ చేసి చూద్దాం. లెట్స్ సి. సబ్మిట్ చేద్దాం, మళ్ళీ ఇంకేమైనా వస్తుందా? అయిపోయింది మచ్చా, యాక్సెప్టెడ్. ఎంత పెద్ద ప్రాబ్లం చూడు, ఎంత కోడ్ రాసినావు. చూడడానికి ఏదో టోపోలాజీ మ్యాట్రిక్స్ అని కూడా పెద్ద క్వశ్చన్ ఉంది, పెద్ద కోడ్ రాసినావు. అండ్ నీకు ఇందులో ప్రతి వర్డ్ తెలుసు, ప్రతి క్యారెక్టర్ ఎందుకు రాస్తున్నావు కూడా తెలుసు. వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ కదా. ఇంత మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వేరే లెవెల్ కిక్ వచ్చింది కదా. దీనికంటే 10-100 టైమ్స్ హార్డ్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫుల్ ఈజీగా సాల్వ్. అండ్ న్యూస్ మచాస్, మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చిందా? మీకు నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను అనిపిస్తుందా? నాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అండ్ ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి మీకు యాక్సెస్ కావాలా? లైక్ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 2x ఎట్లా చేసుకోవాలి, Tier 3 కాలేజ్ నుంచి మంచి కంపెనీస్కి ఎట్లా అప్లై చేయాలి, MNCస్కి ఎట్లా అప్లై చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి. సో ఈ వీడియోస్కి యాక్సెస్ కావాలా? అయితే ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే నీకు జాయిన్ అని కనిపిస్తుంది. సో జాయిన్ మీద క్లిక్ అయ్యి మన ఛానల్ మెంబర్ అయిపోమచ్చా. ఈ 159 రూపీస్ పే చేసేసి జాయిన్ అయిపో. సో ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ నీకు వస్తుంది. సో దీనికి యాక్సెస్ వస్తుంది అండ్ నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మన డిఎస్ఎస్ సిరీస్ నేను అస్సలు పెట్టట్లే. డిఎస్ఎస్ సిరీస్ యథావిధిగా కంటిన్యూ చేద్దాం ఇట్లానే. బట్
యా ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ వెళ్ళి బై చేయి అండ్ నీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ 159 రూపీస్ నేను పే చేస్తున్నా మచ్చాకి, సో నీకు మోటివేషన్ లా ఉంటుంది. నీ మనీ ఖర్చు పెడుతున్నావు కాబట్టి రోజు వచ్చి డిఎస్ఏ సిరీస్ చూస్తావు, లైక్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ కాబట్టి. సో అది కూడా అండ్ 159 రూపీస్ నువ్వు ఒక మూవీకి వెళ్ళినా కొంచెం ఏమైనా బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా దానికంటే ఎక్కువ అవుతుంది. సో యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్, లైక్ నీ బీటెక్లో నీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో ఈ 159 రూపీస్. సో చలో వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోమచ్చా. అండ్ థ్యాంక్స్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. చలో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఇప్పుడు నీకు ఇది ఈజీ ఎందుకు అనిపించింది చెప్పమచ్చా, ఎందుకంటే దీని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని నువ్వు ఆల్రెడీ నేను నీతో చేపించా కదా, అందుకు నీకు ఈజీ అనిపించింది. సో ఇప్పుడు నీకు తెలిసిన కాన్సెప్ట్స్ తోటి నువ్వు ఇంకొక 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఈ లీడ్ కోడ్లో. అండ్ నీ ఇంటర్వ్యూస్లో కూడా ఇది అడగొచ్చు, మంచి ప్రాబ్లమ్ ఏమచ్చా, ఇంటర్వ్యూస్లో అడుగుతారు నీకు జాబ్ తెచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఈ కాన్సెప్ట్స్ ఒక్కసారి నేను క్లారిటీగా చెప్పిందంటే మిగతా ప్రాబ్లమ్స్ నీ ఓన్గా నువ్వు చేసుకోవచ్చు. సో నేను అట్లనే నెక్స్ట్ వీడియోలో వేరే లెవెల్లో ప్రాబ్లమ్ చేద్దాం. అండ్ నీకు నా కంటెంట్ నచ్చితే అండ్ నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే మెంబర్షిప్ తీసుకో ఫర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్. అండ్ యా దట్స్ ఇట్. అండ్ నీకు అర్థమైందో లేదో కింద కామెంట్ చేయమచ్చా, నాకు తెలియాలిగా నీకు అర్థమైందో లేదో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కింతే. టాటా ఇంజనీరింగ్ అనుమత్యం. ఒకటి మచ్చా, అండ్ నేను ప్రతి సాటర్డే అండ్ సండే కంటెస్ట్ పెడుతున్నా నా ఇంజనీరింగ్ అనుమత్యం ఇన్స్టా ఛానల్లో. నీకు తెలుస్తుంది, ఒక కంటెస్ట్ పెట్టి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నా. అది ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి 3 క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తున్నా. అండ్ ప్రతి సాటర్డే మార్నింగ్ 10 AM ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తుంది, అక్కడ కంటెస్ట్ స్టార్ట్ అవుతుంది. అదే డే ఈవినింగ్ ఆర్ నైట్ 10 or 9కి నా యూట్యూబ్ ఛానల్, అదే ఈ యూట్యూబ్ ఛానల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసేస్తున్నా. సో దట్స్ ఇట్ మచ్చా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు. అండ్ ఎంత మంచిగా ఉందో చెప్పండి మచ్చా. సో దట్స్ ఇట్. బాయ్ బాయ్.